లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. ఫార్ములా ఈ రేస్ కేసులో కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. ఈడీ కూడా రంగంలోకి దిగడంతో సీన్లు మారిపోతున్నాయి. తప్పు చేసిన వారిలో షేకింగ్ మొదలైంది. ఇందులో ఏమీ లేకపోతే, ఏమీ జరగకపోతే ఏసీబీ, ఈడీ ఎందుకు రంగంలోకి దిగుతాయన్న చర్చ జనాల్లో జరుగుతుంది. ఫార్ములా ఈ రేసింగ్ తో 700 కోట్ల రెవెన్యూ జనరేట్ అయిందన్నమాట వట్టి ముచ్చటే అని లెక్కలతో సహా తేలుతుంది. ఇంతకీ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఎక్కడ మతలబు జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈడీ దర్యాప్తు ఏ యాంగిల్లో చేస్తుందో తెలుసుకుందాం. ఫార్ములా ఈ రేస్ కేసు దూరం నుంచి చూస్తే జస్ట్ 55 కోట్లే. అందులో ఇంత మ్యాటర్ ఏముంది, ఎందుకంత సీన్ నడుస్తుందనిపిస్తుంది. కానీ తవ్వే కొద్దీ కథ మామూలుగా లేదు. నేనే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పినా అధికారులు చేశారని కేటీఆర్ సింపుల్గా చెప్పేశారు. సీన్ కట్ చేస్తే హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్లో కేటీఆర్ మాట మార్చేశారు. శాఖలో సంబంధిత అధికారులు నిర్వహించి విధానపరమైన అవసరాలకు తాను బాధ్యత వహించలేనన్నారు. ట్యాక్సులు ఆ వ్యవహారం అధికారులే చూసుకోవాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటం నుంచి ఆ రేస్ సర్కిట్లకు వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను. మంత్రిగా నాదే బాధ్యత. అప్పుడు అలా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగేసరికి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటని అంతా అనుకుంటున్నారు. అక్కడే అసలు మ్యాటర్ కుల్లం కుల్లా అయినట్లే అన్న చర్చ జరుగుతుంది. అంతా నేనే చేశానని చెప్పి అరవింద్ కుమార్ తప్పేమీ లేదని ఒకసారి, ఇప్పుడు అధికారులది బాధ్యత అని కేటీఆర్ చెబుతూ ఉండడం చూస్తే ఒక్కొక్కటిగా మ్యాటర్ బయటకొస్తున్నట్లే లెక్క. ఫార్ములా ఈ రేస్లో 55 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ చుట్టూ ఇప్పుడు మ్యాటర్ తిరుగుతుంది కదా. అందులోని డార్క్ సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయని అనుమానిస్తున్నారు. అంతేకాదు, దీన్ని అడ్డుకోకపోతే ఇది 55 కోట్ల రూపాయల దగ్గర ఆగేది కాదు. 3 సీజన్లకు కలిపి ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి పడే ఉండేదన్న వాదన వినిపిస్తోంది. ఎఫ్ఈఓ ప్రతినిధులు నన్ను కలిసి వాళ్ళ భాగవతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన. ఇప్పటికే ఈ కేసులో ఏసీపీ రంగంలోకి దిగింది. తాజాగా ఈడీ కూడా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. సో తప్పు చేస్తే ఎవరైనా ఎక్కడైనా దొరకడం ఖాయమే. అన్ని వివరాలు చూసుకున్నాకే ఏసీపీ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇందులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది. ఏసీపీ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. జనవరి 2న అంటే గురువారం హాజరు కావాలని బిఎల్ఎన్ రెడ్డికి సమన్లు జారీ చేయగా ఆయన రాలేనని మెయిల్ చేశారు. మరింత టైం కావాలన్నారు. దీంతో ఎంక్వైరీకి మరో డేట్ చెప్తామని ఈడీ చెప్పింది. ఈ లెక్కన జనవరి 7న కేటీఆర్ ఈడీ ఆఫీసులో జరిగే విచారణకు వస్తారా, వాయిదాలు కోరుతారా అన్నది కీలకంగా మారింది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా చివరగా కేటీఆర్ను క్వశ్చన్ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఈడీ చాలానే మ్యాటర్ కలెక్ట్ చేసింది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ల నిర్వహణ కోసం హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చుట్టూ కూపి లాగుతుంది. పైకి చూస్తే అంతా పద్ధతి ప్రకారం జరిగిందనిపిస్తుంది. అయితే ఈ నిధులను రూల్స్కు విరుద్ధంగా బదిలీ చేశారన్నది ప్రధాన అభియోగం. అందుకే డెప్త్కు వెళ్లే కొద్దీ ఈడీకి అసలు నిజాలు తెలుస్తున్నాయి. అంటే ఈ వ్యవహారంలో పెమా ఉల్లంఘనలేమైనా జరిగాయా, ఈ నిధులు ఎఫ్ఈఓ ఖాతాకు ట్రాన్స్ఫర్ అయ్యాక మనీ లాండరింగ్ జరిగిందా అన్న అంశాలపై క్లారిటీ వస్తుంది. సో విదేశాలకు నిధుల చెల్లింపు టైంలో ట్యాక్సులు మినహాయించుకోవాల్సి ఉన్న హెచ్ఎండిఏ అలాంటి చర్యలేవి తీసుకోలేదు. దీంతో హెచ్ఎండిఏనే తిరిగి ఇన్కమ్ ట్యాక్స్ కు అదనంగా 8.06 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పెనాల్టీ అమౌంట్ ఐటీకి కట్టింది. ఇందులోనే అసలు మతలబుందని ఈడీ అనుమానించి ఆరా తీస్తుంది. అటు ఏసీపీ కూడా స్పీడ్ పెంచుతోంది. దర్యాప్తులో కీలక విషయాలు బయటకు తెస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ను విచారించిన తర్వాతే అసలు నిజాలను ఈడీ బయట పెట్టబోతుంది. ఒక కమర్షియల్ ఈవెంట్ చేస్తే లాభం ఉండాలి, అంతేగాని అందులో సేవా దృక్పథం ఉండొద్దు. అంతే, ప్రజలకు సంబంధించిందైతే ఏదైనా చేయొచ్చు.
ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు అలా కాదు. నష్టాలు వచ్చాయని స్పాన్సర్ సైడ్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఈవెంట్ను టేకప్ చేయడం ఎంతవరకు కరెక్టో చెప్పాలి. ఆ నష్టాలను ప్రభుత్వ ఖజానాపై తోసేద్దామని డిసైడ్ అయ్యారా? మరోవైపు 150 కోట్లు పెడితే 700 కోట్ల లాభం జరిగిందన్నది వాస్తవమా? ఏ లెక్కేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది 35-40 కోట్లు, పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? $82 మిలియన్ అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా 700 కోట్లు. పెట్టింది 150 కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు 550 కోట్లు ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది. చూశారుగా కేటీఆర్ చెప్తున్న మాటలు. నెల్సన్ సర్వే రిపోర్టు పట్టుకుని స్పాన్సర్ హెచ్ఎండిఏ కలిపి 150 కోట్లు ఖర్చు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 700 కోట్ల రూపాయల లాభం హైదరాబాద్ తెలంగాణకు జరిగిందని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం. నెల్సన్ సంస్థ స్టడీ ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రకటనలు, మీడియా కవరేజ్ ద్వారా 700 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ ఫార్ములా ఈ రేస్ సమయంలో హైదరాబాద్లో జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది. సో ఓసారి డీకోడ్ చేద్దాం. $700 కోట్ల రెవెన్యూ నిజం కాదన్నది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఫార్ములా ఈ రేసింగ్ తో మాక్సిమం 120 కోట్లే రెవెన్యూ జనరేట్ అయిందని, ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో వచ్చింది కూడా 11 కోట్లే అని అసలు లెక్క తేలుస్తున్నారు. సో సిటీ ఇమేజ్ బిల్డింగ్ కు ఇండైరెక్ట్ గా వచ్చిన లాభం 500-600 కోట్ల మొత్తం ఉండకపోవచ్చని అంటున్నారు. నెల్సన్ రిపోర్టు ప్రకారం $87 మిలియన్ రెవెన్యూ జనరేట్ అని చెప్పి $14 మిలియన్ వివిధ రూపాల్లో సమకూరాయింది. ఇందులో కొంత అస్పష్టత, ఇండైరెక్ట్ బెనిఫిట్ విషయంలో ఎక్కువగా ఊహించుకుని నెంబరిచ్చారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేసింగ్ ఫస్ట్ సీజన్ కు 22,500 టికెట్లు అమ్మకానికి పెట్టారు. 30,000 మంది చూశారన్నారు. సో హైదరాబాద్ లో జరిగే క్రికెట్ మ్యాచ్ లేదంటే పెద్ద ఆర్టిస్ట్ కన్సర్ట్ కు హాజరయ్యే వారిలో సగమే. టికెట్లలోనూ వివిధ రేంజ్లున్నాయి. 10,000, 6,000, 3,500, ₹1,000 ఇలా పూర్తిగా 5-6 వేల రూపాయల సగటును లెక్కలోకి తీసుకుంటే ఆదాయం దాదాపు 12 నుండి 15 కోట్లు. టికెట్ల అమ్మకం ద్వారా రాష్ట్రానికి 9% ట్యాక్స్ తీసుకున్న దీంతో ప్రభుత్వానికి 1.1 నుండి 1.3 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందంతే. ఇక కీలకమైన బ్రాడ్కాస్టింగ్ హక్కుల పరంగా చూస్తే తెలంగాణకు, హైదరాబాద్కు దక్కింది 0. ఎందుకంటే ఫార్ములా ఈ రేసింగ్ ప్రసార హక్కులు FIAకే ఉంది. సర్క్యూట్ ఆపరేట్లలో భాగస్వామ్యం లేదు. హోటల్స్ అకామిడేషన్ కోసం $4 మిలియన్ ఖర్చు పెట్టారని నెల్సన్ రిపోర్ట్ చెప్తోంది. అంటే మన కరెన్సీలో 34 కోట్లు. హోటల్ రకాన్ని బట్టి జీఎస్టీ 18 నుండి 28% ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా లెక్కిస్తే అందులో సగం చూస్తే 9 నుండి 14% అవుతుంది. ఆ లెక్కన 12% యావరేజ్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి జీఎస్టీ ట్యాక్స్ తో 4 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. ఇక రిపోర్టు ప్రకారం ఫుడ్ అండ్ బేవరేజెస్ కింద 15 కోట్లు వచ్చినట్టు చూపింది. వీటిపై తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది జీఎస్టీలో 2.5% మాత్రమే. అయితే ఇంకొన్ని వేరియబుల్ ట్యాక్సెస్ లెక్కేసిన 8%గా తీసుకుంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చింది 1.2 కోట్లే. టైటిల్ స్పాన్సర్షిప్, ఇతర ఆదాయాల కింద 28 కోట్లు వచ్చినట్లుగా నెల్సన్ రిపోర్ట్ అంటోంది. టికెట్లు వారే తీసుకుని ఇతరత్ర ఆదాయాలను వారే తీసుకోగా హైదరాబాద్కు ప్రత్యక్షంగా ఈ విషయంలో దక్కింది 0. అయినా సరే ఇందులో కొన్ని ఇన్కమ్స్ తీసుకున్న ప్రభుత్వానికి పన్నుల రూపంలో 2.5 కోట్లు వచ్చిందని లెక్కేసుకోవచ్చు. ఇక ఇండియాలో ప్రపంచ దేశాల మీడియాలో విస్తృత కవరేజ్, ఆర్టికల్స్ పబ్లిష్ అవ్వటం, వీటి చుట్టూ యాడ్ రెవెన్యూ 30 కోట్ల దాకా వచ్చి ఉంటుందని నెల్సన్ చెప్పిన రిపోర్ట్. అందులో 33% తెలంగాణలోనే అనుకుంటే 10 కోట్లవుతుంది. పన్నుల రూపంలో మరో 1 కోటి అంతే. అదనపు ఇతర ఆదాయం 10 కోట్లుగా నెల్సన్ లెక్కగట్టింది. అయితే ట్రాన్స్పోర్ట్ క్యాబ్లు, లోకల్ పబ్లిసిటీ, హోర్డింగ్లు వంటివి వాటితో ప్రభుత్వానికి పన్ను రాబడి 1 కోటి రూపాయలు మాత్రమే అంటున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ అభిమానులు కూడా తొలి సీజన్ తోనే 700 కోట్ల రూపాయల లాభం హైదరాబాద్ కు జరిగిందని జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మటం లేదు. ఎందుకంటే అక్కడ మాటర్ కుల్లం కుల్లాగా ఉంది. మరి
ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో తెలంగాణ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొదటి ఏడాది ఈవెంట్ కు గ్రీన్ కో స్పాన్సర్షిప్ గా ఉంది. అయితే 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన రెండో రేస్ కు వివిధ కారణాలతో స్పాన్సర్షిప్ సమస్యలు తలెత్తాయి. గ్రీన్ కో తప్పుకుంది. అక్కడి నుంచి మ్యాటర్ మరో టర్న్ తీసుకుంది. నిజానికి మిగతా సీజన్స్ కూడా చేసి ఉంటే ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడి ఉండేది. ఇది 55 కోట్లతో ఆగిపోయి ఉండేది కాదు. నిజానికి రెండో సీజన్ కోసం వేసిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మాత్రమే అది. ఇంకా 2 ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ వేసి ఉంటే ఖజానాకు పెద్ద కన్నమే పడి ఉండేదంటున్నారు. వీటికి తోడు మిగతా సీజన్స్ కు స్పాన్సర్ లేకుండానే వెళితే కథ మరోలా ఉండేది. అంటే అగ్రిమెంట్ ప్రకారం అన్ని సీజన్లకు కలిపి 600 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజాధనాన్ని పెట్టాల్సొచ్చేది. దాంతో నష్టం తప్ప లాభం ఉండకపోయేది. ఇంత ఖర్చు చేస్తే వచ్చే బ్రాండ్ వాల్యూ కంటే మరో రూట్లో ఇంతకంటే ఎక్కువ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్కు తెలంగాణకు తెచ్చుకోవచ్చన్నది అస్సలు మాట. సో ఈడీ ముగ్గురిని విచారించిన తర్వాతే అసలు మ్యాటర్ మొదలవుతుంది. అప్పుడు ఫెమా ఉల్లంఘనల మనీ లాండరింగ్ అన్నది తేలుతుంది. అదే జరిగితే రేసింగ్ గేమ్లో కథ మారుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. For more videos like this, subscribe Big TV channel.